భారీగా దివ్యాంగుల పెన్షన్లు తొలగించడంపై అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి మండిపడ్డారు. తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయకుంటే దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అర్హులందరికీ శాచ్యులేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దివ్యాంగులు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి పింఛన్లు అందించారన్నారు. ఏర్పడినప్పటి 3 నెలల నుంచి కూడా 3-4 నెలల నుంచి కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. చాలామంది ఈ దివ్యాంగులు కింద ఏదైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళు కదలలేని పరిస్థితి కూడా. అటువంటి వారు కూడా ఏదో రకంగా కూడా కొన్ని వేల రూపాయలు కూడా, ఎందుకంటే హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి అది కూడా అవుతుంది, కర్నూలుకు పొమ్మంటారు, కడపకు పొమ్మంటారు, వేరే హాస్పిటల్కి పొమ్మంటారు. కార్లలో జీపుల్లో తీసుకొని పోయి ఖర్చు పెట్టినా కూడా ఆ రోజు కాదు మరుసటి రోజు కూడా తీసుకొని పోయి సర్టిఫికేట్ తగ్గించడము ఇవన్నీ కూడా చేస్తాం. లోపం అనేది కూడా వాళ్ళ ప్రభుత్వం అనేది కూడా వారికి ఒక రకంగా డాక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు ఉండే వారందరూ కూడా రీవెరిఫికేషన్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పేసి చెప్పి వారికి మాత్రమే ఇస్తామని చెప్పినప్పుడే లోపం అనేది జరిగింది. ఫిజికల్ వెరిఫికేషన్ లేదు. నిన్ననే కలెక్టర్ గారు చూశారు ఇక్కడ అనంతపురంలో. దివ్యాంగులందరూ కూడా కదలలేని వారు కూడా ఈరోజు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. లోపం అనేది అక్కడ ప్రభుత్వం ఏదో రకంగా తగ్గించాలి అంతే. అంటే ఆ రోజు ఎక్కువ చేసిన మొత్తాన్ని మళ్ళీ కూడా తగ్గించాలా అని చెప్పేసి ఈరోజు కూడా 50 లక్షల కంటే దాదాపు 66 లక్షల్ని 50 లక్షలకో 52 లక్షలకో తగ్గించాలా అని చెప్పేసి ఒక కృతనిశ్చయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం కూడా